కేటీఆర్ గారు నేను ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని. కేటీఆర్ గారికి ఒక సూటి ఒక స్పష్టంగా ఒకటే ప్రశ్న విదల్చుకున్నాం. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా గొప్పగా చేపట్టిన ప్రాజెక్ట్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు పుంకాలుగా చెప్పుకున్నారు. ఇక్కడ నుంచి జనాలను బస్సులో తీసుకుపోయిళ్ళు, మేము కట్టిన చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పిళ్ళు, ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. అట్లాంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అది జలయజ్ఞంగా చేశారా ధనయజ్ఞం కింద చేశారా? మిమ్మల్ని మీ ద్వారా కేటీఆర్ గారికి ఒక సూటి స్పష్టం ఇస్తారు. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఒక చుక్క నీరు కూడా నిలవడానికి అవకాశం లేదు అని చెప్పి కేంద్రానికి సంబంధించినటువంటి కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లను ఎలక్షన్ ముందే అదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉండగానే ఆ నీళ్లను మొత్తం ఖాళీ చేయడం జరిగింది. అంటే ఒకటి మీకు చేతనైంది ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, ఆ ఒక్క కట్టిన ప్రాజెక్టు కూడా చక్కగా కట్టలేదు. 200 గజాల జాగా ఉంటే ఆ జాగా ఉన్న ఓనరు ఆ ఇల్లుని ఎట్లా కట్టుకోవాలి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాన్ని పక్కడబంది ఎట్లా కట్టుకోవాలని ఆలోచిస్తారు. అట్లాంటిది 1,00,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణకే తలమానికం అని చెప్పినటువంటి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్టిన తర్వాత 3 సంవత్సరాలప్పుడే పిల్లర్లు కూలిపోతే మేడిగడ్డకు రీసెంట్గా కూడా మేడిగడ్డకు సంబంధించినటువంటి బుంగల నుంచి బ్యారేజ్ నుంచి లీకులు రావడం జరిగింది. ఒక్క ప్రాజెక్టు కట్టని వ్యక్తులు కూడా అంటే కట్టిన ప్రాజెక్టు నీళ్లపాలైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి కూడా మళ్ళీ ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం మాట్లాడుతున్నాడంటే ఇది ఆయన విచక్షణ, ఆయన రాజకీయ విచక్షణకే వదిలేస్తాను. కేటీఆర్ గారు రాజకీయంగా కాస్త ఆలోచించి ఆచిచూచి మాట్లాడాలి సార్. ఎందుకంటే మీరు వెంటనే ఏదో ప్రజలపట 2 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం మారి మీకు అప్పుడే ఆగం అయిపోతున్న విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆగం కాకుండా సార్ ఇంకా 5 సంవత్సరాల పాటు అక్కడనే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అక్కడనే కూర్చోవాలి. వెంటనే 2 నెలలకి ఆగమాగమై వెంటనే స్టేట్మెంట్లు ఇవ్వకండి. మీకు ప్రాజెక్టులు కట్టుడుగా చేత కాదు, పరిపాలించుడు చేత కాదు. ప్రజలు మిమ్మల్ని వద్దనుకొని పక్కన పెట్టారు. మీకు పాలనా అనుభవం లేకున్నా ప్రజలు మీకు తీర్పిచ్చి అప్పుడు అవకాశం ఇచ్చిళ్ళు. కానీ ఇట్లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం వల్ల తెలంగాణకు నష్టం అని చెప్పి తెలంగాణ ప్రజలు భావించారు. కాబట్టే తెలంగాణ ప్రజలు తన నిర్ణయాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నువ్వు జలయజ్ఞం ధనయజ్ఞం మాటలు మాట్లాడినావు కదా, నాగార్జున సాగర్ తీసుకో. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో కట్టబడినటువంటి ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకో, ఒక్క చుక్క నీరు లీకేజ్ కూడా లేకుండా ఈరోజు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు. మీ నాయన కట్టినట్టు 3-4 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టు కాదు. కాబట్టి జలయజ్ఞం అంటే ఏంటిది, ధనయజ్ఞం అంటే ఏంటిది మీకు తెలియదు, మీ నాన్నగారికి తెలుసు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తి. కాంగ్రెస్ అంకిత భావంతో ఎట్లా పనిచేస్తుందన్న విషయం ఆయనకు తెలుసు. కేటీఆర్ గారు దయచేసి మీ నాయనగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకొని స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.